హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ నర్సెస్ ఇన్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండ్ అర్బన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో ఉన్నటువంటి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్లో పనిచేయటకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయటకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అంటే ఎన్హెచ్ఎం రిక్రూట్మెంట్ అన్నమాట. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 189 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయ్యింది. 28/2/2024 నుంచి 10/3/2024 వరకు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఏ విధంగా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఫీజు ఎంత పే చేయాలి మొదలైనటువంటి పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లింకును వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ నోటిఫికేషన్ అనే చోట క్లిక్ చేసి మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదలయ్యిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ నర్సెస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. అలాగే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి apmsrb.ap.gov.in అనే వెబ్సైట్లో అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయ్యింది. 28/2/2024 నుంచి 10/3/2024 వరకు చివరి తేదీ. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 189 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక పోస్టుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే మెడికల్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 102 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే స్టాఫ్ నర్సెస్ పోస్టులు 87 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక ఈ మెడికల్ ఆఫీసర్ పోస్టులు అనేవి కూడా కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. రెమ్యునేషన్ ఫర్ మంత్ వచ్చి 61,960 రూపాయలు అయితే ఇస్తున్నారు. అయితే వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మెడికల్ ఆఫీసర్కి MBBS డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. APMSc రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే స్టాఫ్ నర్స్ పోస్టులను 87 పోస్టులను అయితే వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రెమ్యునేషన్ 27,675 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. ఈ పోస్టులను కూడా కాంట్రాక్ట్ పద్ధతుల్లోనే భర్తీ చేస్తున్నారు. వీటికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే GNM లేదా BSc నర్సింగ్ అనేది కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి. గవర్నమెంట్ లేదా ప్రైవేట్ లేదా AP గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే పూర్తి చేసి ఉండాలి. అలాగే AP నర్సింగ్ అండ్ మిడ్వైఫ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అయితే ఉండాలి. అలాగే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేటప్పటికీ సర్టిఫికెట్ అనేది రెన్యువల్ కనుక అయిపోతే ఈ డేట్ లోపల రెన్యువల్ చేయించుకుని ఉండాలి. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు కనుక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే అభ్యర్థుల యొక్క వయసు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునేటానికి 42 సంవత్సరాలు అయితే మించి ఉండకూడదు. అలాగే OC క్యాండిడేట్స్ అయితే 42 సంవత్సరాలకు మించి ఉండకూడదు. అలాగే EWS SC ST BC అభ్యర్థులకైతే 47 సంవత్సరాల వరకు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే 52 సంవత్సరాల వరకు, ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 50 సంవత్సరాల వరకు అయితే వయసులో సల్లింపు అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. పూర్తిగా మీ అకాడమిక్ ఇయర్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అంటే మెరిట్ బేస్ పైనే సెలక్షన్ అనేది జరుగుతుంది. అలాగే ఈ ఉద్యోగాలకు గతంలో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అంటే కోవిడ్లో కానీ పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే వెయిటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వెయిటేజ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. 28/2/2024 నుంచి 10/3/2024 వరకు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. apmsrb.ap.gov.in/msrb అనే వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాలకు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ పోస్టులకైతే OC అభ్యర్థులు 1000 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ అయితే 500 రూపాయలు అయితే మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే స్టాఫ్ నర్సెస్ ఉద్యోగాలకి ఓసీ అభ్యర్థులు అయితే 600 రూపాయలు, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్ క్యాండిడేట్స్ అయితే 400 రూపాయలు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈ ఫీజు అనేది పేమెంట్ ఆఫ్ ఫీ త్రూ ఆన్లైన్ అంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, మొబైల్ వ్యాలెట్ పేమెంట్స్ ద్వారా కానీ, యూపీఐ పేమెంట్స్ కానీ ద్వారా కానీ ఈ ఫీజు అనేది చెల్లించవచ్చు. అలాగే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి apmsrb.ap.gov.in/msrb అనే సైట్ని ఓపెన్ చేసి అందులో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. దాంట్లో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అప్లై చేయాలనుకునే అభ్యర్థి యొక్క మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి అనేది తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ మీ ఈమెయిల్ ఐడి కనుక లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరో ఒక ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన కమ్యూనికేషన్ అంతా మెసేజ్ రూపంలో కానీ, ఈమెయిల్ రూపంలో కానీ మీకు రావడం జరుగుతుంది. అలాగే మీకు సంబంధించినటువంటి కలర్ ఫోటో అనేది ఒకటి ఉండాలి. ఇది కూడా 500 KB బిలో ఉండాలి. అలాగే సిగ్నేచర్, స్కానర్డ్ సిగ్నేచర్ కూడా ఉండాలి. ఇది కూడా 200 KB బిలో ఉండాలి. ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఈ రెండు కూడా అప్లికేషన్ ఫామ్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే క్యాండిడేట్కి సంబంధించిన మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించిన మెసేజ్ అంతా కూడా SMS రూపంలో కానీ, ఈమెయిల్ రూపంలో కానీ రావడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో అప్లై చేయవలసిన డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, అలాగే SSC సర్టిఫికేట్, అలాగే ఆల్ ఇయర్స్ పాస్ సర్టిఫికేట్స్ క్వాలిఫికేషన్, ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, అలాగే మార్క్స్ మెమోస్, ఆల్ ఇయర్స్కి సంబంధించిన మార్క్స్ మెమోస్, అలాగే వ్యాలిడ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ APMS నుంచి కానీ, APNMS నుంచి కానీ ఉన్నటువంటి కౌన్సిల్ రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి సర్టిఫికేట్, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ 6th to 10th క్లాస్ ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే సోషల్ స్టాటస్ సర్టిఫికేట్ అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్, ఎస్ఏ వాళ్ళైతే ఎస్ఏ సర్టిఫికేట్, బీసీ, ఓసీ అలా దానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్, అలాగే ఓసీ అభ్యర్థులు అయితే EWS సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే గతంలో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే COVID-19లో కానీ అలా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి సర్వీస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సర్వీస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తేనే దానికి సంబంధించినటువంటి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్గా చదవండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరగా అప్లై చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇటువంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.